పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలను వినడం ఎంతో మంచిదని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్లోని గీతా మందిరంలో గత 26 రోజులుగా నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచన కార్యక్రమంలో శనివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేసిన తిరుప్పావై ప్రవచనాన్ని ఆయన విన్నారు. అనంతరం మందిరంలోని శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎంతో పురాతనమైన గీతా మందిరంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతి ఏడా నిర్వహించడం ఎంతో విశేషమన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తున్న పొన్నూరు వెంకట శ్రీనివాసులను ఆయన అభినందించారు. తన సొంత బాణితో ప్రేక్షకులు మెచ్చే విధంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తున్న పొన్నూరు వెంకట శ్రీనివాసులు మరో చాగంటి, మరో గరికెపాటి నరసింహారావుల ఆధ్యాత్మిక రంగంలో ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ గోదాదేవి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గీతా మందిరం అధ్యక్షులు తాతా శ్రీనివాసులు, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, బాబూజీ కాంప్లెక్స్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు చెంచయ్య గుప్తా, ఏల్చూరి అనంతలక్ష్మి, చెల్లా నాగేశ్వరమ్మ, ఐ మురళీకృష్ణ, మువ్వా నాగేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు, కళ్లగుంట కృష్ణయ్య, ఎన్నూరి నాగేశ్వరరావు, ఎత్తపు కొండారెడ్డి, ఆదిమూలపు సుబ్బారావు, గీతా మందిరం భక్త బృందం కృష్ణ, సురేఖ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. విష్ణు చిత్తుల వారు శ్రీకృష్ణుడికి మాలల కైంకర్యం చేయటం అనేది ఆయన చేసుకున్నటువంటి భక్తి. మాలల కైంకర్యం ఆయన ఆ మాలలు కూడా తాను మా తోటని ఏర్పాటు చేసుకొని తన స్వహస్తాలతోటి పాదులు తీసి దానికి నీళ్లు పెట్టి ఆ విధంగా వచ్చినటువంటి పూలనే స్వామికి సమర్పిస్తూ ఉంటాడు. ఈయన ఒకరోజు ఆ పూల తోట దగ్గరికి వెళ్ళి ఆ పాదులు తీస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజు జనక మహారాజుకి సీతమ్మవారు యజ్ఞవాటికిని దున్నేటప్పుడు సీతమ్మవారు ఏ విధంగా అయోనిజిగా లభించిందో ఈయనకు కూడా విష్ణు చిత్తుల వారికి ఆండాళ్ తల్లి ఈ గోదాదేవి అక్కడ తులసి వనంలో లభించింది. ఆయన ఆమెని తీసుకుని ఈమె తులసి వనంలో లభించింది కాబట్టి ఆమెకి కోద అన్నటువంటి నామం. కోద అంటే మాల అని అర్థం, పూమాల అని అర్థం. కోద అన్నటువంటి నామకరణం చేశాడు. అది రాను ఏమైందంటే గోదాదేవిగా నామాంతరం చెందింది. అది గోదాదేవి. ఈమెకి మళ్ళీ ఆండాళ్ తల్లి అన్నటువంటి నామం కూడా ఉంది. అంటే సాక్షాత్తు స్వామివారిని వివాహం చేసుకుంది కాబట్టి ఆయనని తండ్రి అంటున్నాం కాబట్టి ఈమెని ఆండాళ్ తల్లి అన్నారు. ఈమె సాక్షాత్తు మనకి తల్లి లాంటిది అన్నటువంటిది చెప్పారు. ఈమెకి మళ్ళీ ఇంకొక పేరు కూడా ఉంది, చూడి కొడుత్త నాంచియార్ అని అమ్మవారికి. అంటే ఏమిటి, ఈమె కూడా వాళ్ళ నాన్నగారిలాగా కొద్దిగా పెరిగి పెద్ద అయిన తర్వాత ఈమె కూడా మాలలు కడుతూ స్వామివారికి సమర్పిస్తూ ఈమె సమర్పించేటటువంటి ఆమె ఇప్పుడు మీకు నేను ఏదైనా ఒక మాల ఇవ్వాలనుకున్నాను అనుకోండి, అరే మా అన్నగారికి ఈ మాల ఇస్తే ఆయన కరెక్ట్గా సరిపోతుందా, ఇంకా ఆయన మోకాళ్ళ దగ్గరికి వస్తుందా, కరెక్ట్గా ఇక్కడ ఉంటే బాగుంటుందేమో అని నాకు ముందు నేను వేసుకొని బాగుంది, ఇది అన్నగారికి కరెక్ట్గా సరిపోతుంది అని నేను మీకు తెచ్చి ఇవ్వటం. అంటే ఈమె ముందుగా ఆ మాలను ధరించి స్వామివారికి ఇస్తుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు చూశాడు, ఇదేమిటమ్మా అపచారం చేస్తున్నాం, మనం ధరించింది స్వామివారికి ఎలా ఇస్తాం తల్లి, అలా ఇవ్వకూడదు అని అంటే ఇంకో మాల కట్టించి అది తీసుకొని వెళ్ళాడు. వినిపిస్తే స్వామివారు ఆ విగ్రహంలో నుంచే మాటలు వినిపించినాయి, నువ్వు ఈ తెచ్చినటువంటి మాల నాకు రుచించదు, ఆమె వేసుకొని నాకు వేసినటువంటి మాలే నాకు ఇష్టం కాబట్టి దాన్ని తీసుకురా అన్నాడు.
అట్లా స్వామివారి అమ్మవారిని అనుగ్రహించాడు. ఈమెనుకుంది యుక్త వయసు వచ్చింది, వివాహం చేసుకోవాలనుకుంది. వివాహం చేసుకోవాలనుకుంటే స్వామినే ఆరాధన చేస్తుంది. అరే స్వామినే మనం ఎందుకు వివాహం చేసుకోకూడదు అనుకుంది. ఎందుకని సాక్షాత్తు భూదేవే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అవతరించిన తర్వాత, ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామి గారిగా అవతరించిన తర్వాత, కలియుగంలో అవతరించిన అమ్మవారు 7వ శతాబ్దంలో. ఇది జరిగినటువంటి కథ, ఇదేం పుకిటి పురాణం కాదు. కలియుగంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి కథ ఇది. ఆమె విగ్రహాన్ని చూసి ఈ విగ్రహాన్ని నేను ఎందుకు వివాహం చేసుకోకూడదు అనుకొని వాళ్ళ నాన్నగారికి చెప్పింది, నేను ఈయన్ని వివాహం చేసుకుంది. ఇదేమిటి తల్లి, ఇదేమన్నా చేదస్తమా? నువ్వేమో మాలలు ధరించి ఆయనకి ఇస్తున్నావు, ఇప్పుడేమో నీ భక్తి బాగా పెరిగిపోయింది, పరాకాష్ఠకి వెళ్ళింది, నువ్వు ఆ విగ్రహాన్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నావు. ఇది సాధ్యపడేది కాదు తల్లి, నువ్వు విరమించుకో, నీకు మంచి వాడిని వివాహం చేస్తానని ఆయన చెప్పాడు. ఈమె ఒప్పుకోకుండా అసలు ఇలా శ్రీకృష్ణుడిని పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఈమె వెనక్కి వెళ్ళి పరిశీలన చేసింది. పరిశీలన చేస్తే ఆనాడు గోకులంలో ఉన్నటువంటి గోపికలు శ్రీకృష్ణుడిని దక్కించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాత్యాయని అన్నటువంటి ఒక వ్రతాన్ని చేశారు. ఈమెకి ఇప్పుడు ఆధారం దొరికింది. ఆనాటి గోపికలు కాత్యాయని వ్రతం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ దక్కాడు కదా, మరి ఈరోజు నేను వ్రతం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు దక్కడు? శ్రీకృష్ణ పరమాత్మ అందనివాడు కాదు, అందరివాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిలాగా అందరివాడు కాకపోతే నేనేం చాకంటి కోటేశ్వరరావుని కాదు, గడికిపాటి నరసింహారావుని కాదు. నేను చెబుతున్నటువంటి ఈ తిరుప్పావై ప్రవచనానికి 4 సంవత్సరాలుగా వారు వస్తున్నారంటే అది వారిలో ఉన్నటువంటి ప్రేమ, అభిమానం. అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ప్రేమస్వరూపుడు. ఆ ప్రేమస్వరూపం ఆయనలో ఉంది కాబట్టి శ్రీనివాస్ ఎప్పుడు పెడుతున్నావు, మళ్ళీ ఈ సంవత్సరం నేను కూడా వస్తానని చెప్పి ఆయనే అడిగి వచ్చేటటువంటి ఔదార్యం మనకి ఎవరు ఇచ్చారంటే ఇది శ్రీకృష్ణ పరమాత్మ వారి మనసులోకి ప్రవేశించి చేసినట్టు. ఇప్పుడు వారికి కూడా సొంత దేవాలయం ఉంది ఏసీ నగర్లో. అక్కడ కూడా వైష్ణవ సంప్రదాయంలో ఈ తిరుప్పావై ప్రవచనాలన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ. కాబట్టి ఆ సంస్కారం కూడా ఆయనకుంది కాబట్టి ఈ తిరుప్పావై అన్నటువంటి వ్రతాన్ని చూడాలి. అందుకనే వేదంలో కూడా అద్భుతమైన మాట చెప్పారు, తిరుప్పావై అన్నటువంటిది తెలియనటువంటి వాళ్ళు ఈ భూప్రపంచం మీద ఉండటం అనవసరం అన్నారు.
ಶರಣದ ವಿದಳಿತ ಸುರಳಿಪು ಜಾಲ ಅಗಣಿತ ಗುಣಗಣ ಶರಣ ಶರಣದ ವಿದಳಿತ ಸುರಳಿಪು ಜಾಲ ವಿದಳಿತ ಸುರಳಿಪು ಜಾಲ ಮಮ ತಾಪಮ ಪಾ ಗುರುದೇವ ಮಮ ಪಾಪಮ ಪಾ ಗುರುದೇವ ಮಮ ತಾಪಮ ಪಾ ಗುರುದೇವ ಮಮ ಪಾಪಮ ಪಾ ಗುರುದೇವ भक्तवर्यमिह भूरि करुणाय पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणाय पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् స్వర్ణ కంకణ గ్రహీత, రజిత కిరీట గ్రహీత, సుమధుర సాహితీ భూషణ శ్రీ పొన్నూరి వెంకట శ్రీనివాసులు గారి చేత ఈ ప్రవచనాలు జరపటం, అందుకు గీతామందిరంలోని కార్యవర్గ సభ్యులు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని జరపటం అనేది నిజంగా చాలా అదృష్టం వారికి. గోదాదేవి గారిని అంటే ఆండాళ్ తిరువడిగలే శరణం, ఆ మహాతల్లిని ఎప్పుడు కూడా ప్రార్థించుకుంటూ ఈ ప్రవచనాలు కూడా పలుకుంటూ ఉన్నప్పుడు దివ్యమైన అనుభూతి అనేది కూడా కలుగుతుంది ఈ ప్రాంతంలో అనేది చెప్పేదాని కొరకు నాకు ఎప్పుడు కూడా అటువంటి అనుభూతి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్తున్నాను. నేను గీతామందిరం అంటేనే ఎన్నో రకాలుగా భజనలు కూడా ప్రతి నిత్యం కూడా జరుగుతూ చాలా బయట కార్యక్రమాల్లో కూడా చూసాం. మా భగవంతుడి కార్యక్రమాల్లో కూడా వారు కూడా రావటం, వాళ్ళు భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం అనేది కూడా ఈ గీతామందిరంని ఈ విధంగా కాపాడుకొని రావటం అని అంటే ఎంతో గొప్పతరం విషయం. అది గాంధీ రోడ్లో కృష్ణ గారు, సురేష్ గారు, సురేఖ గారు అయితే వారి ఆధ్వర్యంలోనే ఇంత కాలికంగా అంటే పవిత్రమైన వారి సమయాన్ని కూడా ఎంతో వెచ్చించి వారు ఇక్కడే ఈ గీతామందిరాన్ని ఏ విధంగానైనా కూడా ఎప్పుడూ చక్కగా చూసుకొని చక్కగా మెయింటెనెన్స్ అనేది కూడా చేస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారిద్దరిని కూడా అభినందిస్తూ, ఈ కార్యవర్గ సభ్యులు ఉన్నారు వారు కూడా దీనిలో పాల్పంచుకోవటం, అదేగాక భక్తులు ముఖ్యంగా కూడా ఎక్కువ మంది ఇక్కడ గీతామందిరంలో భక్తులు రావటం, వారి ఇక్కడ సమయాన్ని ఎంతో కూడా వెచ్చించి ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకుంటున్నారని అంటేనే ఎంతో చక్కటైన కార్యక్రమం జరిపిస్తున్నారని మరొకసారి కూడా తెలుపుకుంటూ, ఈ తిరుప్పావై ప్రవచనాలని పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు అయితే మనకు ఒంగోలుకి ఏంటంటే వారు మరో చాగంటి మరో గరికపాటి వారి తలపెట్టున్న ఇక్కడ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతాయి. ఇక 4 రోజుల కార్యక్రమం ఉంది. దయచేసి భక్తులందరూ కూడా గీతామందిరం గాంధీ రోడ్లో ఉన్న గీతామందిరకు రాండి. ఈ తిరుప్పావై ప్రవచనాలన్నీ కూడా శ్రీనివాసులు గారి ద్వారా వినండి కోరుకుంటూ థ్యాంక్ యూ. మనం 6 సంవత్సరాలుగా ఈ తిరుప్పావై ప్రవచనాలు నిర్వహిస్తున్నాం. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు గత 4 సంవత్సరాల నుంచి మనం నిర్వహిస్తున్నటువంటి ఈ పాసుర ప్రవచనానికి వారు కూడా వచ్చి శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సుల్ని వారు పరిపూర్ణంగా పొందుతున్నారు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా వారు రాజకీయాల్లో అప్రతిహతంగా విజయాలు సాధించాలని, వారి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ విజయాలని కైవసం చేసుకోవాలని, రాబోయే రోజుల్లో వారి కుమారుడు రాఘవరెడ్డి గారు కూడా ఎంపీగా ఒంగోలు నుంచి వారు ప్రాతినిధ్యం వహించి అఖండ విజయాన్ని సాధించాలని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు వారి కుటుంబం పట్ల ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ గీతా మందిరం నిర్వహణలో కృష్ణ గారు, సురేఖ గారు వారు నిరంతరం సమయాన్ని కేటాయించి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కొద్దిగా ఇబ్బంది ఉన్నా సరే వారు వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. వారికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఎంతోమంది కార్యకర్తలు ఈ మహిళా తల్లులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గీతామందిరం అధ్యక్షుడు, ప్రస్తుతం అధ్యక్షుడు తాతా శ్రీనివాసులు గారు నాకు మిత్రుడు. ఆయన చక్కగా ఈ అవకాశాన్ని ప్రతి సంవత్సరం కూడా మనకు కల్పిస్తున్నారు. అన్నగారు తాతా ప్రసాద్ గారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా ఇక్కడ జరుగుతున్నాయి. అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.